ఈ రోజు మన ఫస్ట్ రెసిపీ వెజ్ పఫ్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. వెజ్ పఫ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, మైదా పిండి 1 కప్పు, వెన్న 200 గ్రాములు, నూనె 3 టేబుల్ స్పూన్లు. దిలీప్ గారు, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసాం కదా, వంట స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ముందుగా ఏం చేసుకోవాలి? పాన్ హీట్ చేసుకొని దానిలో ఆయిల్ వేసుకుందాం. ఓకే, కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే మనం పఫ్ బేక్ చేసేటప్పుడు దానిలో లాట్ ఆఫ్ బటర్ యూస్ చేస్తాం కాబట్టి దీని నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. సో తక్కువ ఆయిల్ యూస్ చేసుకుంటే కర్రీ బాగుంటుంది. దానిలో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, తరిగిన అల్లం, కొంచెం వెల్లుల్లి అన్ని ఫైన్ చాప్ చేసుకొని వేసుకోవాలి. పేస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి అంత తొందరగా ఫ్లేవర్స్ రావు. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, సో ఇది కూడా మీరు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ లో నేర్చుకున్న వంటేనా? ప్రతిదీ ఎంత క్వాంటిటీస్ లో వేయాలి, ఏం వేయాలి, ఎలా వేస్తే బాగుంటుంది, ప్రతి ఇంగ్రీడియంట్ యాడ్ చేశాక కొంచెం కుకింగ్ టైం ఇవ్వాలి దానికి వేగడానికి. సో మనకి ఫైనల్ ప్రోడక్ట్ టేస్టీగా వస్తుంది. కొంచెం కారం, తగినంత ఉప్పు, కొంచెం ధనియా పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో వెజిటబుల్స్ అన్ని కూడా యూజ్ చేస్తున్నారు. వెజిటబుల్స్ అన్ని మనం ముందు చాప్ చేసుకొని బాయిల్ చేసి పెట్టుకుంటాం. సో మనకి ఇక్కడ కుకింగ్ టైం ఎక్కువసేపు పట్టదు, తొందరగా కుక్ అయిపోతుంది. దీనిలో ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. బీన్స్ ఉడికించేసుకున్నాం అన్ని వెజిటబుల్స్. గ్రీన్ పీస్, పచ్చి బఠానీలు ఉడికించుకుని, క్యారెట్, లాస్ట్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసి కుక్ చేసిన బంగాళదుంప వేసుకొని సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకేమన్నా వేసుకోవాలి అందులో? లాస్ట్లో మనం కొత్తిమీర, కొంచెం చాట్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సరిపోతుందా? సరిపోతుంది. చాట్ మసాలా, కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేద్దాం, కొంచెం కొత్తిమీర. డిష్ ఫినిష్ అయింది, కర్రీ స్టఫింగ్. సో ఇప్పుడు మనం పఫ్ తయారు చేసుకుందాం. ఫస్ట్ మనం మైదా తీసుకుంటాం. బేకరీలో ఒకటి మెయిన్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ప్రతి ఇంగ్రీడియంట్ ఏం యాడ్ చేస్తున్నామో దాని క్వాంటిటీస్ కరెక్ట్ గా యాడ్ చేయాలి. సో మనకి ఫైనల్ ప్రోడక్ట్ కలర్, టెక్స్చర్ అన్ని ఈక్వల్ గా వస్తాయి. ఏదైనా కొంచెం మన అందాజుగా వేసినా కూడా సరిగ్గా రాదు. బేకరీ ఈజ్ ఆల్ అబౌట్ క్వాంటిటీ మెజర్మెంట్, కరెక్ట్ గా తీసుకోవాలి. సో ఇప్పుడు నేను మైదా, కొంచెం 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్, 115 ml ఆఫ్ వాటర్ అండ్ 30 ml ఆఫ్ బటర్, మైదా అన్ని కలుపుకొని డో చేసుకున్నాను. ఇప్పుడు ఈ డో షీట్ చేసి ఎలా లేయర్స్ కింద వస్తుంది చూపిస్తాను. కొంచెం మైదా స్ప్రింకిల్ చేసుకుంటాం, తర్వాత పెట్టేసి మనం షీట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు రెక్టాంగిల్ షేప్ లో ఉంటే మన కటింగ్ కూడా ఈజీగా ఉంటుంది, బటర్ అప్లై చేయడానికి కూడా ఈజీగా వస్తుంది. సో ఇలా షేప్ చేసినప్పుడు ఎక్కువ కొంచెం కర్వ్ షేప్ లో వస్తుంది. సో అడ్జస్ట్ చేసుకోండి, స్క్వేర్ కింద అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని రెక్టాంగిల్ కింద షీట్ చేసుకొని ఇలా డో ప్రిపేర్ చేసుకుంటాం. ఎలాంగేట్ చేసుకోవాలి డో. ఎంత ఎలాంగేట్ చేసుకుంటే మనం అంత బటర్ అప్లై చేసి లేయర్స్ కింద ఫామ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పిండి షీట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మొత్తం పోర్షన్ ని 3 parts కి డివైడ్ చేసి 2 parts కి మనం తీసుకున్న బటర్ కూడా 2 parts కింద డివైడ్ చేసి ఒక పార్ట్ మొత్తం ఇక్కడ ఉన్న 2 parts లో అప్లై చేసుకోవాలి. ఒక ఇమాజినరీ లైన్ గీసుకుందాం. సో ఇప్పుడు ఈ 2 parts లో మనం బటర్ అప్లై చేస్తాం.
ఈవెన్గా అప్లై చేయాలి. చేసిన తర్వాత ఫస్ట్ ఏదైతే బటర్ అప్లై చేయలేదో ఆ పోర్షన్ ఫస్ట్ బటర్ మీదగా ఫోల్డ్ చేయాలి. ఈవెన్గా చూసుకోవాలి సరిపోయిందా లేదా. సో ఇప్పుడు అప్లై చేసిన పోర్షన్ మళ్ళీ. సో ఇప్పుడు ఇది డో రెడీ అయిపోయింది. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి డీప్ ఫ్రీజ్ చేయాలి ఒక 15 minutes. ఓకే, సో మరి ఇది ఎప్పుడు పెట్టాలి? ఇది ఇలా ప్రాసెస్ 3 times చేశాక ఫైనల్ షీటింగ్లో స్టఫింగ్ పెట్టి ఫోల్డ్ చేసి బేక్ చేస్తాం. ఎందుకంటే మనకు తినేటప్పుడు 15-20 లేయర్స్ ఈజీగా ఐస్కి కనబడుతుంటాయి. ఆ లేయర్స్ ఎలా వస్తాయి? ఇప్పుడు మనం ఎన్ని లేయర్స్ చేసాం? 4 లేయర్స్ చేస్తాం. అట్లా 3 times చేస్తాం. ఎన్ నెంబర్ ఆఫ్ లేయర్స్ డివైడ్ అవుతుంది. ఎందుకంటే మనం షీట్స్లో బటర్ పెట్టి రోల్ చేస్తున్నాం కాబట్టి అవి లేయర్స్ కింద ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇది రిఫ్రిజిరేట్ చేశాక మళ్ళీ షీట్ చేసుకొని మళ్ళీ బటర్ అప్లై చేసుకుంటాం. ఫైనల్గా మళ్ళీ థర్డ్ టైమ్ వితౌట్ బటర్ ఫోల్డ్ చేసి షీట్ చేసి అది స్టఫింగ్ పెట్టేస్తాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రీజ్. డీప్ ఫ్రీజ్. ఓకే, ఎంతసేపు ఉంచుకోవాలి? 15 minutes. సో ఇప్పుడు మనం దీన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఒక 15 minutes డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి దీన్ని ఒత్తేసుకుని మళ్ళీ ఫోల్డ్ చేసుకుని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి. ఇదే మెథడ్ ని ఒక 3 times కంటిన్యూస్ గా చేసుకోవాలి. కరెక్ట్? థర్డ్ టైం వితౌట్ బటర్ ఫోల్డ్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మనకి ఇలా రెడీ అవుతుంది. ఆల్రెడీ చేసి పెట్టారు ఇక్కడ. సో ఇలా రెడీ అవుతుంది, అంతేనా? అంతే. ఓకే, సో ఇప్పుడు దీన్ని షీట్ చేసి మన స్టఫింగ్ పెట్టేసి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్, డిఫరెంట్ షేప్స్ కూడా మనకు అవైలబిలిటీ ఉంటుంది. సో దీన్ని మళ్ళీ ఇప్పుడు షీట్ చేసుకోవాలి. ఇది ఇలా షీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అన్ఈవెన్ గా ఉన్న చోటలో మనం స్ట్రిప్ చేసుకోవచ్చు. మనకి డో స్క్రాపర్తో నీట్ గా స్క్వేర్ చేసుకుంటే మనకి కట్ చేసుకునేటప్పుడు కూడా పఫ్స్ స్క్వేర్ షేప్ లో నీట్ గా వస్తాయి. సో ఇప్పుడు ఇది స్క్వేర్ రెక్టాంగిల్ షేప్ లో ఉంది. సో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ పఫ్స్ అంటే రెక్టాంగిల్ కావాలా, స్క్వేర్ కావాలా, రౌండ్ కావాలా, ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేయొచ్చు. సో ఇవాళ మనం ట్రయాంగిల్ పఫ్స్ చూద్దాము ఎలా చేయాలో. సో ఫస్ట్ మనం దీన్ని కట్ చేసుకుందాం డోని ఎన్ని కావాలో. సో ఇప్పుడు ట్రయాంగిల్ ఎంత ఫామ్ అవుతుంది చూసుకుందాం. సో ఎంత ఉంది ఇక్కడ దాకా కట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి పఫ్ షీట్ రెడీ అయింది. సో ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకుందాం. మన స్టఫింగ్ కూడా చల్లారింది అండ్ డ్రైగా ఉంది. సో స్టఫింగ్ పెట్టేసుకుందాం. కొంచెం ఎక్కువ స్టఫింగ్ పెట్టుకుంటే మనకు లేయర్స్ వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు బార్డర్స్ మొత్తాన్ని తడి చేసుకుంటే అది స్టిక్ అవుతుంది. మనం ఎక్కువ కార్నర్స్ ని ప్రెస్ చేయకూడదు, అప్పుడు లేయర్స్ సప్రెస్ అయిపోతాయి. జస్ట్ లైట్ గా ప్రెస్ చేస్తే మంచి లేయర్స్ వస్తుంది. సో ఇప్పుడు మనం సేమ్ పఫ్ ని 2 puffs కింద డివైడ్ చేసుకుందాం. సేమ్ క్వాంటిటీలో కట్ చేసుకొని వాటర్ అప్లై చేసుకుందాం చుట్టూ బార్డర్స్. వాటర్ అప్లై చేసుకుంటే ఏంటంటే బైండింగ్ ఏజెంట్, వాటర్ ఈజ్ బైండింగ్ ఏజెంట్ కాబట్టి మనకు తొందరగా అతుక్కుపోతుంది. మనం ప్రెస్ చేయకపోయినా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు లైట్ గా ప్రెస్ చేస్తాం, ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. ఇప్పుడు మనం దీన్ని ట్రయాంగిల్ కింద కట్ చేసుకుందాం. ఓకే, నైఫ్ కావాలా? అవసరం లేదు. సో మన పఫ్ రెడీ అయిపోయింది. ఓకే, అండ్ దీని మీద మనకు మంచి కలర్ రావాలంటే కొంచెం పాలలో షుగర్ వేసి ఆ మిల్క్ ని అప్లై చేయొచ్చు, వెజిటేరియన్స్ కాబట్టి. ఒకవేళ మనం ఇంకా కలర్ రావాలి మంచిగా అంటే ఎగ్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇవాళ మనం పాలు యూస్ చేస్తాం. అండ్ ఇంకా టేస్ట్ కోసం కొంచెం నువ్వులు కూడా స్ప్రింకిల్ చేయొచ్చు. దీనిలో మిల్క్ లో షుగర్ కలుపుకున్నాము. సో ఇప్పుడు జస్ట్ లైట్ గా మిల్క్ వాష్ ఇస్తాం. ఏంటంటే మంచి కలర్ వస్తుంది మనకి. గుడ్ ఐ అప్పీల్ కూడా తయారవుతుంది. దీని ముందుగా మనం ఓవెన్ ని 200 degrees Celsius లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది అవెన్ లో ఒక 15 minutes బేక్ చేసుకోవాలి, 15 to 20 minutes. ఓకే, సో బేక్ చేసుకుందాం. అక్కడే ఓవెన్ ఉంది, బేక్ చేసేసుకుందాం ఫస్ట్. సో మనం ఆయిల్ తో అప్లై చేసుకున్న ట్రే మన పఫ్స్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఇవి నీట్ గా ప్లేస్ చేసుకుంటాం. దీనిపైన కొంచెం నువ్వులు స్ప్రింకిల్ చేస్తున్నారా.
సో మనం బేక్ చేసేసుకుందాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం 20 minutes పెట్టాము. అవెన్ ప్రీ హీట్ అయింది 200 degrees Celsius. ఓకే, మధ్యలో ఓపెన్ చేసి మన వేడి వేడి పఫ్స్ తినేద్దాం. ఓకే. సో పఫ్ రెడీ అవ్వాలి అంటే ఒక 20 minutes టైం పడుతుంది. తప్పదు, వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేద్దాం. ఓకే, అయిపోవచ్చింది. సో జస్ట్ 4-3 seconds అంతే. ఇదిగో అయిపోయింది. ఓకే, దిలీప్ గారు వెళ్ళి చూస్తారా? పఫ్స్ చాలా క్రిస్పీగా వచ్చాయి. వావ్, సర్వ్ చేద్దామా? ఎస్, రియలీ బ్యూటిఫుల్. ఓకే, సో సాస్ తో తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా ఇవ్వండి. వెరీ నైస్ దిలీప్ గారు, థ్యాంక్ యూ. ఓకే, సో వేడివేడిగా వెజ్ పఫ్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పఫ్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వెజ్ పఫ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మైదా, నిమ్మరసం, వెన్న, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని షీట్స్ లా చేసుకుని సగం వెన్న రాసి అంచులు మూసివేయాలి. ఆపై ఫ్రీజర్ లో ఉంచి చల్లబడనివ్వాలి. ఇలా 3 సార్లు చేయాలి. పాలల్లో పంచదార కలిపి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కారం, ఉప్పు, ధనియాల పొడి, ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన బీన్స్, ఉడికించిన పచ్చి బఠానీలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బంగాళాదుంపలు వేసి వేగనివ్వాలి. చివరిగా చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న షీట్స్ ని తీసుకుని మధ్యలో వెజ్ మిశ్రమం ఉంచి పైనుండి మరో షీటు ఉంచి అంచులు మూసివేయాలి. వీటిని మధ్యకి కట్ చేసుకోవాలి. ఆపై వీటిని నూనె రాసిన బేకింగ్ ట్రేలోకి తీసుకుని పైనుంచి నువ్వులు చల్లి అవెన్ లో ఉంచి 200 degrees Celsius వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, వెజ్ పఫ్ రెడీ. వెజ్ పఫ్ రెడీగా ఉంది. టేస్ట్ చూసేద్దాం. రాజు గారు కూడా వచ్చేసారు. రాజు గారు, ముందు మీరే టేస్ట్ చేయండి. ఓకే ఓకే, చూడడానికి చాలా బాగుంది కదా. మెయిన్ గా పఫ్ లో ఏంటంటే మనం చూడాల్సిన ఫస్ట్ ఆ లేయర్స్. ఇలా సో దాంట్లోనే అలా టాలెంట్ అనేది దాంట్లోనే తెలిసిపోతుంది. సో ఎంత బాగా దాన్ని సెట్ చేశారు. ఇదంతా అంటే ఫ్రిడ్జ్ లో పెట్టడం అని చెప్పారు కదా. అవును. సో అదంతా చేస్తేనే మనకు ఫైనల్ గా ప్రొడక్ట్ అనేది ఇలా మంచిగా పఫీగా చాలా బాగా వస్తుంది. సో మరి దిలీప్ టాలెంటెడ్ అంటారా? చూస్తేనే తెలుస్తుంది. కేటరింగ్ కాలేజ్ కదా. ఓకే, బాగుందా రాజు గారు? పర్ఫెక్ట్ గా బేక్ అయింది. ఓకే ఓకే, నువ్వు ఒక టేస్ట్ చూసి. బాగుందా? లేయర్స్ క్రిస్పీనెస్ అనేది బాగా తెలుస్తుంది. ఎలా ఉంది స్వీట్నెస్? చాలా బాగుంది. అసలు మాటలు లేవు. చాలా 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 బాగుంది. నేను అస్సలు మాట్లాడలేను. నేను తినాలి. మీరు అలపు చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. సిల్క్ దుస్తుల్ని బాగా ఉతికితే వాటి మెరుపు, రంగు పోతాయని చెప్పి అసలు ఉతకకుండా అలాగే ఉంచుకుంటూ ఉంటారు మనలో చాలా మంది. అలా ఉతకకుండా ఉంచుకోని అవసరం లేదు. సిల్క్ దుస్తుల్ని ఉతికిన తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండిన నీటిలో కనుక వాటిని జాడించినట్లయితే వాటి రంగు, మెరుపు కోల్పోకుండా కొత్తవిలాగే ఉంటాయి.